అందరికీ నమస్కారం. మనం పవిత్రమైన మంజీర నది పరిసర ప్రాంతంలో ఉన్నాం. కర్ణాటక రాష్ట్రంలోని ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో మన బీదర్ జిల్లాలోని ఆ ప్రాంతంలో ఉన్నాం. నదులు నాగరికత పురుడు పోసుకుంది మన నది పరివాహక ప్రాంతంలోనే. మరి నాగరికతకు చిరునామా నదులే అంటారు. కానీ ఇప్పుడు ఆ నాగరికతనే ఏం చేస్తుందంటే నదులను మొత్తం కలుషితం చేస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఇలాంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడి మొత్తం నదే ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే మొత్తం నదులన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. అనేక నదులు హాలత్ చూడండి ఎంత పరిస్థితి దిగజారిందో నదులది. కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని కారకులు ఎవరంటే కేవలం పర్యావరణాన్ని నదులను అన్నీ నాశనం చేస్తున్నటువంటి జీవి ఏదంటే ఈ మనుషులే. చూడండి, ఈ విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని ఒక ప్రాంతంలో ఒక ట్రాక్టర్ అవుతుంది, ఇక చూడండి చెప్పరానంత ప్లాస్టిక్ ఇంట్లో వేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఈ నది అంటే మన తల్లితోటి సమానం. ఈ నదిమా తల్లులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, ప్రభుత్వాల పైన ఉంది, మన పౌరుల పైన ఉంది, ప్రజల పైన ఉంది, అందరిపైన ఉంది నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ఇదే విధంగా ప్లాస్టిక్ మన సింగిల్ యూస్ ప్లాస్టిక్ దాంట్లో వేస్తే హీట్కి వేడి అయిపోయి మైక్రో ప్లాస్టిక్గా మారి మన బాడీలోకి ఎంటర్ అయిపోతున్నాయి. తాగే నీళ్ళలో కూడా ప్లాస్టిక్ కలుస్తుంది. అంటే ఎంత ఘోరమైన పరిస్థితో మీరు అందరు చూడండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. మన భవిష్యత్ గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అయిపోతున్నాయి. నదులు కలుషితం అయిపోతే మానవ నాగరికత కూడా అంతరించిపోతుంది. కాబట్టి పవిత్రమైన నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు మార్చి 7 నాడు ఈ కార్యక్రమం సురువు చేసినాం. ఎందుకు సురువు అయిందంటే మరి ప్లాస్టిక్ అంతా సేకరించి ఒక ప్రాంతంలో వేసి దాన్ని ఏ విధంగా చేయాలో అందరితోటి చర్చ చేసి నదులను పరిశుభ్రంగా ఉంచుకుందాం. ప్రతి నది పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో 90 పైన కిలోమీటర్ పైన ఈ నది ప్రవహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన మంజీర నదిని కాపాడండి. మీరందరూ కూడా ఇలాంటి ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ను సంపూర్ణంగా నిషేధించి రీసైక్లింగ్, రీయూజ్ అని తిరస్కరించండి ప్లాస్టిక్లను. ఎందుకంటే నదిమా తల్లిలను రక్షిస్తేనే మన భవిష్యత్తు ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ ప్లాస్టిక్ అంతా మనం వాటర్ బాడీస్ కదా, ఈ నది ఎవరిదండి? మన అందరిది నది. ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదంగా భావించాలి. ఆ నీరు ఒక తీర్థంలాగా మనం ప్రసాదంగా భావించాలి. అందుకే దాని ఉద్దేశంతో మేము ఈ పవిత్రమైన నదులను కాపాడాల్సిన ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం సురువు చేసినాం. ప్రతి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మేల్కొని ఒక సాయంత్రం అయినా పొద్దున అయినా ఈ సమ్మర్లో అందరూ కూడా 2-3 గంటలు సమయం కేటాయించండి, నదిని పరిశుభ్రంగా ఉంచండి. సేవ్ మంజీరా, సేవ్ ఫ్యూచర్. మంజీరా మాతాకి జై. మనం ఇప్పుడు మీ ప్లాస్టిక్ అంతా ఏం చేస్తాం, ఇంట్లో చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలను తీసేసి మన బయట ఎవరు చూడాలని బయట వేస్తే అది మొత్తం నదిలో కొట్టుకొని వచ్చి నది పాడవుతుంది. అది అట్లనే మీరు ప్లాస్టిక్ కదా, మీరు డ్రమ్ములో వేసుకోండి, ఒకసారి తెలుస్తుంది దాని యొక్క విలువ. కాబట్టి పర్యావరణం యొక్క విలువ, ఆ నీటి యొక్క విలువ ఎంత పొల్యూట్ అయిపోతుందో చూడండి. కాబట్టి ప్లాస్టిక్ అనేది పాయిజన్గా మారుతుంది. కాబట్టి ప్రకృతిని కాపాడండి, మన పవిత్రమైన మంజీరా నదిని రక్షించండి. మంజీరా, సేవ్ ఫ్యూచర్. చూడండి, ఇదంతా నేను ఇక కార్యక్రమం ఈరోజు సురువు చేసిన. కాబట్టి ఏ విధంగా సురువు చేసిన అంటే ఈ ప్రాంతంలో మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలను తీసి మన ఒడ్డుకేసి దాన్ని తీసుకొని పోయి రీసైక్లింగ్ చేయాలి. లేక రీసైక్లింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే తక్కువగా ఉంది రీసైక్లింగ్. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, గ్రామ స్థాయిలోనే ఇది ఒక పెద్ద ఉద్యమం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలకు మరియు అందరికీ అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సురువు చేసినాం. సేవ్ ట్రీస్, సేవ్ మంజీరా. ఇగో మనం సురువు చేసినాం. ఇక ఒక్కటేంటి, ఇలాంటి సంచులు చూడండి, ఇలాంటి సంచులు కూడా వ్యర్థాల రూపంలో ఉన్నాయి మనకు.